ఉందా? మంచిది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి 22వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా 22 కలిసి చదువుదాం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ వందనాలు, స్తోత్రాలు. మార్గమై ఉన్న మిమ్మలను మేము జ్ఞాపకం చేసుకోవడానికి, మా కొరకు మహిమను విడిచి మట్టి లోకానికి వచ్చి మరణించి మహిమతో తిరిగి లేచిన మిమ్మలను జ్ఞాపకం చేసుకోవడానికి మీరిచ్చిన ఆరాధన సమయాన్ని బట్టి, మీ పరిశుద్ధ బల్లలో పాలు పంపులను బట్టి వందనాలు ప్రభువా. మరికొద్దిసేపు మేము మీ వాక్యాన్ని వెనక మునుపు మేము వినిన ప్రకటనలను కూడా మీ గమనంలోనికి పెడుతూ వాటి విషయాల్లో మీ సహాయాన్ని కోరుతూ, మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరివచ్చిన మమ్ములను, చదవబడిన ఈ లేఖన భాగాలను, అలాగే మీ దాసునిగా మీ పక్షంగా నిలబడిన నన్నును మీకు అప్పగించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఆధారంగా మనం పోయిన వారం 2-3 అధ్యాయాలలో ఉన్న సంగతులను కొంచెం చూసాం. 7 సంఘాలు అనేది ఎవరికైనా చూడకుండా చెప్పగలిగిన అలవాటు ఉందా? చెప్పగలుగుతారా? ఎఫెస్సు, స్ముర్న, పెర్గెము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ. ఇంకొకసారి చెప్పండి. ఎఫెస్సు, స్ముర్న, పెర్గెము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ. వెరీ గుడ్, బాగా చెప్పారు, సంతోషం. అయితే ఈ 7 సంఘాలకు చరిత్ర ప్రకారంగా అన్వయ కాలాలు కూడా మనం చూసాం. ఎఫెసు సంఘం అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు వారు ఉన్న కాలం, ఆ కాలములో ఉన్న సంఘం క్రమేణా కాలం గడిచే కొద్దీ ప్రేమలో చల్లారిపోయింది. దానికంటే కిందకు దిగి వచ్చింది మరొక సంఘం, దానికంటే కిందకు దిగి వచ్చింది మరొక సంఘం. అలాగా సంఘం యొక్క ప్రమాణాలు, పవిత్రత పడిపోతూ వచ్చాయి. అది మనం పోయిన వారం చూసాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఎఫెసు గురించి 2వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో మీకు కనపడుతుంది. స్మరణ గురించి 8-11 వచనాల్లో, పెర్గెము గురించి 12-17, తుయతైరా గురించి 18-29, సార్దీస్ గురించి 3:1-6, ఫిలదెల్ఫియా గురించి 7-13, లవొదికయ గురించి 14-22. ఈ లవొదికయ కాలం వచ్చేటప్పటికి సంఘము నులివెచ్చగా మారిపోయింది. అంటే ప్రస్తుత కాలంలో మనం ఉన్నాం. యేసు ప్రభు రాకడకు 2 సూచనలు వాక్య ఆధారంగా చెప్పాలని నేను కోరుతున్నాను. 4వ అధ్యాయానికి రండి. మొదటి వచనం నేను చదువుతున్నాను. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదనెను. 4:1 గురించి బైబిల్ విద్యార్థులు ఏమంటారో తెలుసా? లవొదికయ సంఘకాలం అయిపోయిన తరువాత ఇంకేం సంఘాలు లేవు. నెక్స్ట్ జరిగింది ఏంటి? 4వ అధ్యాయం. నిజానికి ప్రకటన గ్రంథం రాయబడినప్పుడు 1వ అధ్యాయం రాయి,
రెండో అధ్యాయం రాయి, మూడో అధ్యాయం రాయి అని చెప్పి రాయించలేదు ప్రభు. వరుసగా రాశాడు. తరువాత బైబిల్ని, ఆ పుస్తకాలను సులభంగా ఉండడానికి అధ్యాయాలుగా, వచనాలుగా తరువాత విభజించారు. అలా కాకుండా ఒరిజినల్గా రాయబడిన ప్రకటన గ్రంథాన్ని చదివితే ఆ మూడో అధ్యాయం ఆఖరి వచనం, నాలుగో అధ్యాయం మొదటి వచనం పక్కపక్కనే ఉంటాయి. అంటే లవొదికయ సంఘకాలం అయిపోగానే పరలోకము నుండి ఒక స్వరము, బోరధ్వని వంటి స్వరము మాట్లాడటం వినిపిస్తుంది. దీనిని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ప్రస్తుతం లవొదికయ కాలం ఏమనుకున్నాం మనం? చరిత్ర కాలంలో, అన్వయ కాలంలో ఏమనుకున్నాం? 1900 సంవత్సరాల నుండి ప్రస్తుతం వరకు, రాకడ వరకు ఉండేది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 19వ శతాబ్దం అయిపోయింది, 20వ శతాబ్దం చివరిలో ఉన్నాయి. అంటే మనం ఏ కాలంలో ఉన్నాం? లవొదికయ కాలంలో ఉన్నాం. అంటే దేనికి ముందున్నాం? రాకడకు ముందున్నాం. సో రాకడకు ముందున్న తరం మందే, రైట్? ఇది స్పిరిచువల్ సిట్యువేషన్. పొలిటికల్ సిట్యువేషన్ చెప్తాను. రాజకీయ పరిస్థితి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం. దానియేలు 2:35. అంతటా, లేదా 34 నుండి చదువుతున్నాను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తొత్తనీయలుగా. రాయి ఎక్కడ పడింది? ఏ పాదాల మీద? ప్రతిమ యొక్క పాదాలు. ఆ పాదాలు దేంతో చేయబడ్డాయి? గమనించారా? అది అర్థం. దానియేలు నెబుకద్నెజరు యొక్క కలను, కలభావాన్ని చెప్పే సందర్భంలో ఉన్నది. మీకు గుర్తుందా? గుర్తుంటే చెప్పండి. శిరస్సు బంగారం, రొమ్ము వెండి, భుజములు లేక ఇత్తడి, కడుపు అదంతా ఇత్తడి. నెక్స్ట్ కిందకి వెళ్తే భుజములు వెండివి, తర్వాత ఉదరం ఈ కింద భాగాలు ఇత్తడి, ఇంకా కిందకి వెళ్తే ఇనపవి, కింద కాళ్ళు, అరికాళ్ళు లేదా వేళ్ళు ఇనుము మట్టి కలిసింది. బంగారము బబులోను సామ్రాజ్యానికి, భుజాలు మాదీయ పారసీక సామ్రాజ్యానికి, ఇత్తడి గ్రీకు సామ్రాజ్యానికి, ఇనుము రోమా సామ్రాజ్యానికి. ఇనుము మట్టి ఈ రెండు కలిసినవి ప్రజాస్వామ్య రాజ్యాలకు సాక్షిగా ఉన్నాయి, డెమోక్రటిక్ కంట్రీస్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రాయి ఎక్కడ పడింది? శిరస్సు మీద వళ్ళ, భుజాల మీద వళ్ళ, ఉదరం మీద వళ్ళ, తొడల మీద పళ్ళ, పాదాల మీద పడింది. అంటే పొలిటికల్గా రాజ్యాలు ఎలా ఉన్నాయి? మిక్స్డ్, 50-50. బిస్కెట్లు ఉంటాయి చూసారా? అలాగే సగం ఇనుము, సగం మట్టి. ఒక విషయంలో స్ట్రాంగు, ఒక విషయంలో వీక్. బిల్లులు చేసేటప్పుడు స్ట్రాంగు, కాక్రోచ్ల దగ్గర వీక్. అర్థమైంది కదా? అక్కడ స్ట్రాంగు, ఇక్కడ వీక్. కొన్ని విషయాల్లో బలం, కొన్ని విషయాల్లో బలహీనత. ఎప్పుడైతే రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉంటాయో ప్రభు రాకడ ఆ రాజ్యాల కాలంలోనే పడుతుంది. ఇది దానియేలుకు అప్పుడే చెప్పాడు. నెబుకద్నెజరుకు వచ్చింది నిజానికి, దానియేలు వివరించాడు అంతే. అర్థమవుతుందా? పొలిటికల్గా కూడా మనం చివరిలో ఉన్నాం. ఇది మీరు తెలుసుకోవాలని చెప్తున్నా.
రాజకీయ పరిస్థితిలోనూ ప్రభు రాకడకు దగ్గరగా ఉన్నాం, స్పిరిచువల్ ఆత్మీయ పరిస్థితిలో కూడా ప్రభు రాకడకు దగ్గరగా ఉన్నాం. ఎందుకంటే మనం నులివెచ్చని కాలంలో బతుకుతున్నాం. విశ్వాసులు అని అనలేరు, అలాగని అవిశ్వాసులు అని కూడా అనలేరు. విశ్వాస ఎందుకు అనలేరు అంటే, అటు విశ్వాస లక్షణాలు కనపడతాయి, చెప్పండి, ఇటు అవిశ్వాస లక్షణాలు కనపడతాయి. ఆదివారం వస్తే పావురాలు, సోమవారం నుండి కాకులు. ఇటు పావురాలుగా ఉంటారు, అటు కాకుల్లాగా బతుకుతారు. 50-50. ఇక్కడేమో పరిశుద్ధులు, బయట పాపులు. ఇక్కడ విశ్వాసులు, బయట అవిశ్వాసులు. నులివెచ్చని కాలం. ఇక్కడేమో ఆదివారం వేడి, వారం అంతా చల్లగా. ఇదే కాలం. అందుకే ఈ సంగతులు జరిగిన తరువాత, అంటే నేను చెప్పదలిచింది ఏంటంటే, మన కాలంలోనే, మన తరంలోనే ప్రభు రావచ్చు. అయితే రాకముందు ఆయన మాట్లాడుతున్నాడు. ఆ స్వరము వినక మునుపు ఆయన ఎవరితో మాట్లాడాడు? 22వ వచనం, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట. కాబట్టి ఈ మాటలు ఎవరికి? చెవులున్నవాడికే, చెవులు లేనివాడికి కాదు. అందుకే ఏడబ్ల్యూ టోజర్, ఎయిడెన్ విల్సన్ టోజర్ అనే దైవజనుడు ఓ పుస్తకాన్ని రాసి ఆ పుస్తకానికి ఒక పేరు పెట్టాడు. గాడ్ టెల్స్ ద మ్యాన్ హూ కేర్స్. దేవుడు వినేవాడితోనే మాట్లాడతాడు, విననివాడితో దేవుడు మాట్లాడ్డు. ఏలీతో ఎందుకు మాట్లాడలేకపోయాడు? సమూయేలుతో ఎందుకు మాట్లాడాడు? ఏలీకి వినాలన్న మైండ్ లేదు, సమూయేలుకి అనుభవం లేకపోయినా వినాలన్న మనస్సు ఉంది. అందుకే దేవుడు ఏలీలతో మాట్లాడ్డు. మేము రక్షణ పొంది చాలా కాలం అయిందండి, మేము సీనియర్లు అండి, అసలు ఇప్పుడు వాళ్ళం కాదండి. నువ్వు సీనియరా జూనియరా దేవుడికి అనవసరం, వినే తత్వం నీలో ఉందా లేదా అంతే దేవుడికి కావాలి. అందుకే సండే స్కూల్ పిల్లలు ఆ పాట పాడతారు, చెవులు ఉన్నాయా అని, వినే చెవులు ఉన్నాయా. ఉన్నోడితోనే మాట్లాడతాడు దేవుడు, చెవులు లేనోడితో మాట్లాడ్డు. గతంలో చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. వై రివైవల్ టారీస్ అన్న లియోనార్డ్ రావెన్హిల్ పుస్తకానికి ఏడబ్ల్యూ టోజర్ దాని పీఠిక రాస్తూ గుండెలు పగిలిపోయే మాట అన్నాడు. ద బైబిల్ వాజ్ రిటన్ ఇన్ టీయర్స్ and it will reach the heart with the tears. God does not have anything to tell to a frivolent person. దేవుని వాక్యం కన్నీళ్లతో రాయబడింది, కన్నీళ్లతో దాన్ని అంగీకరించేవాడినే అది చేరుతుంది. ఒక చంచలమైన ఆటకాయతనం కలిగిన వాడికి దేవుని దగ్గర మాటలే ఉండవు, తీర్పులే ఉంటాయి. కాబట్టి దేవుడు నీతో మాట్లాడాలంటే వినే చెవులు ఉండాలి, అంతే. విననాడితో దేవుడు మాట్లాడ్డు. ప్రియులారా, వినే చెవులు కలిగిన మనం ఈ మాటలు వింటే మేలు పొందుతాం, మంచిది. మన యొక్క అంశం ఏంటి అంటే, సంఘములో గర్వం లేదా గర్వములో సంఘం. ఇది గత వారం నేను ప్రారంభించాను. గర్వం అనేది వ్యక్తిని పాడు చేస్తుంది, కుటుంబాన్ని పాడు చేస్తుంది, సంఘాన్ని కూడా పాడు చేస్తుంది. గర్వం ఎంత ప్రమాదకరమైందో తెలుసా? ప్రైడ్ స్లైడ్ చేస్తుంది మనిషిని, బ్లైండ్ చేస్తుంది మనిషిని. బ్లైండ్ అయిన మనిషి గ్రైండ్ అయ్యేదాకా వదిలిపెట్టదు. మళ్ళీ చెప్పండి. ప్రైడ్ స్లైడ్ చేస్తుంది, స్లైడ్ బ్లైండ్ చేస్తుంది, బ్లైండ్ గ్రైండ్ చేస్తుంది. మీకు ఒక చిన్న పరీక్ష. వీటి మొత్తంలో సెంట్రల్ లెటర్ ఏంటి?
ఐ అంటే కన్నా? గర్వం ఐతో మొదలవుతుంది. ఐ. ప్రైడ్కి సెంట్రల్ లెటర్ అయ్యే. కరెక్టేనా? తప్పు చెప్పానా? స్లైడ్కి అయ్యే, బ్లైండ్కి అయ్యే, గ్రైండ్కి కూడా అయ్యే. గర్వం ఎంత ప్రమాదకరమైందో తెలుసా? నలగొడుతుంది. గర్వం దారి తప్పిస్తుంది. స్లైడ్ అంటే అది. దారి తప్పిన మనిషిని గుడ్డివాడిగా చేస్తుంది. గుడ్డివాడిగా చేసిన మనిషిని ఎక్కడ తీసుకెళ్తుంది? నలగొట్టేదాకా తీసుకెళ్తుంది. అందుకనే ఈ గర్వముతో ఉన్న సంఘానికి, సంఘములో కూడా గర్వం ఉంటుందా అంటే ఉంటుంది. కంట్రోల్లో పెట్టుకోవాలి. నేను కొన్ని ఉదాహరణలు చెప్పనా? ఒక వాక్యానుసారమైన సంఘం, మంచి సిద్ధాంతాన్ని కలిగి ఉన్నాము అని చెప్పే సంఘం 2 ముక్కలుగా విడిపోయింది. కారణం చెప్పమంటారా? ఒక బ్యాచ్ ఏమో నోవహు ఓడని 100 ఏళ్ళు కట్టాడు అంటారు. ఇంకొక బ్యాచ్ ఏమో 100 కాదు 120 ఏళ్ళు కట్టాడు అంటారు. దీనికి సంఘం విడిపోయింది. అంటే అక్కడ పనిచేసింది ఏంటి చెప్పండి? వాక్యం కాదు, గర్వం. మామూలుగా అయితే ఏమనాలి? 100 ఏళ్ళు కట్టాడో 120 ఏళ్ళు కట్టాడో నీకెందుకయ్యా? కట్టాడా లేదా అది కావాలి. గర్వం అట్లా ఒప్పుకోదు. ఎన్ని ఏళ్ళు కట్టాడు? అరే ఎన్నేళ్ళు కడితే నీకెందుకు? గర్విష్ఠుల యొక్క ఆర్గ్యుమెంట్స్ అలాగే ఉంటాయి. అందుకే ఆర్ఆర్కే మూర్తి గారిని ఎవరో అడిగారట, సార్ నేను దేవుణ్ణి నమ్ముకుంటాను కానీ కయ్యను భార్య ఎవరో చెప్పండి అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడట, అరే బైబిలు నీ పొరుగువాని భార్యను ఆశించొద్దని చెబుతుందిరా, నీ భార్య సంగతి నువ్వు చూసుకోరా, కయ్యను భార్య సంగతి నీకెందుకురా అన్నాడంట. గర్విష్ఠుల యొక్క ఆర్గ్యుమెంట్స్ ఎలాగ ఉంటాయి? ఏదో గెలుద్దామని, ఏదో తప్పు పట్టుకుందామని, ఏదో సాధించామని. ఇంకో విచిత్రమైన సంగతి చెప్పన, మరొక సంఘం కోడి ముక్కల కోసం 3 ముక్కలైంది. మీటింగులు బాగా జరిగాయి. అయిపోయిన తర్వాత ప్రేమ విందు పెట్టుకునే దగ్గర ముక్కలో తక్కువైందంట, కోడి ముక్కలు. అందుకని ఒక బ్యాచ్కి ఏమో ఎక్కువ పడ్డాయి, ఇంకో బ్యాచ్కి తక్కువ పడ్డాయి. ఇక్కడ మాకెందుకు తగ్గించారు అని పోట్లాడుకుంటుంటే 3వ బ్యాచ్ వెళ్ళారు. ఏమని? సర్ది చెప్పటానికి వెళ్తే అసలు మీరు చెప్పటం ఏంటి అన్నారు. 3 ముక్కలయ్యారు. సమస్య ఏంటి? కోడి ముక్కలు కాదు, లోపట ఉండే గర్వం. గర్వం. ప్రియులారా, ఇవన్నీ వాస్తవమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. గర్వం మనుషుల్ని, సంఘాలని పాడు చేస్తుంది. వాక్యానుసారంగా నడుచుకుంటున్నాం అని చెప్పే చాలా సంఘాలు చూడండి, ఒకటే పద్ధతి, ఒకటే సిద్ధాంతం పక్కన పెడతారు. మళ్ళీ అంటే పనిచేసేది ఏంటి? వాక్యం కాదు, గర్వం, ఈగో. సోదరులారా, అందుకనే గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు అని బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా తెలియచేశాడు. మంచిది, ఇంట్లో మంట ఉంటే పర్వాలేదు, కానీ మంటల్లో ఇల్లుంటే ఇంట్లో మంట ఉంటే నియంత్రించవచ్చు. అసలు ఇల్లే మంటల్లో ఉంటే, సంఘంలో గర్వం ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అసలు సంఘం మొత్తం గర్వంలో ఉంటే, అందుకే యేసు ప్రభు బయటికి వెళ్ళిపోయాడు. సంఘంలో లేడు. కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆరాధన జరుగుతుంది, కూడికలు జరుగుతున్నాయి, యూత్ మీటింగ్ జరుగుతుంది, సండే స్కూల్ జరుగుతుంది, మీటింగులు జరుగుతున్నాయి, వార్షికోత్సవాలు జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. కానీ సంగతి ఏంటంటే యేసు ప్రభు లేడు అక్కడ.
అయినా కూడా విసిగిపోయిన ప్రభు, ఆక్రోశంతో నిండిన ప్రభు ఆ సంఘం యొక్క మేలు కొరకు మాట్లాడుతున్నాడు. ఇదే లవొదికయ సంఘానికి ఆయన ఇచ్చిన సందేశం. తర్వాత ఈ సంఘానికి ఆయన ఇచ్చిన సందేశాన్ని నేను పోయిన వారం 5 భాగాలుగా చెప్పాను. దాని ప్రసంగం అని పేరు పెట్టుకున్నాం కదా, గుర్తుందా ఎవరికైనా? ఆ ప్రసంగంలో 5 భాగాలు ఏంటిది? మొదటిది అభినందన, రెండవది అభిశంసన, మూడవది అవకాశం, నాలుగవది ఆహ్వానం, ఐదవది ఆధిక్యత. ఈ 5 విషయాలు మనం చూడగలుగుతాం ఈ సంఘములో. ఈరోజు ఈ సంఘములో, మిగతా సంఘాల్లో అభినందనలు ఎక్కువ ఉన్నాయి. మొదటి సంఘంలో లోపం చివరిలో ఉంది, కానీ చివరికి వచ్చేటప్పటికి అసలు అభినందనే లేదు. అంటే మెచ్చుకునేదే లేదు, ఇందులో మెప్పు ఏమీ లేదు. అందుకనే మనం ఈ పాటలో పాడతాం కదా, మెప్పేమీ లేకను తప్పుల నెరుగ. కానీ ఏంటిదా పాట? శిరస్సగు ప్రభుని వెలుపల నిలిపేగా ఘోరా పాపులకే. అందులో ఆఖరి చరణం ఏంటది? ధనవృద్ధియే దైవాశీర్వాదముగా లవొదికయ సంఘము భ్రమపడెనుగా. అంటే ధనవృద్ధిని చూసి ఏమనుకుంటుంది? అదే దైవాశీర్వాదం అనుకుంటుంది. మెప్పేమి లేకను తప్పుల నెరుగకను శిరస్సగు ప్రభుని వెలుపల నిలిపేగా. మెప్పిలేమి లేవు, తప్పులే ఉన్నాయి. శిరస్సు అయిన ప్రభువుని బయట నిలబెట్టేసింది. అది లవొదికయ సంఘ పరిస్థితి. అయినా కూడా ఆ సంఘాన్ని వదిలి వెళ్ళలేక ప్రభు మాట్లాడుతున్నాడు. అందరితో కాదు, ఎవరితో? చెవిగలవాడు. సో ఈరోజు ఈ సందేశం కూడా చెవిగల వాళ్ళకే. చెవులు లేని వాళ్ళకి వినక్కర్లా, చెవులున్న వాళ్ళకే ఈ సందేశం. చెవులున్న వాళ్ళకే ఎక్కుతుంది. కళ్ళున్న వాళ్ళు చూస్తారు, చెవులున్న వాళ్ళు వింటారు, మనసున్న వాళ్ళు ఆలోచిస్తారు, ఆత్మ ఉన్న వాళ్ళు లోబడతారు. బాగుందా లింకు? మళ్ళీ చెప్పండి. కళ్ళున్న వాళ్ళు చూస్తారు, చెవులున్న వాళ్ళు వింటారు, మనసున్న వాళ్ళు ఆలోచిస్తారు, ఆత్మ కలిగిన వాళ్ళు లోబడతారు. అందుకే చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆత్మ నీలో ఉంటేనే వింటావు, లేకపోతే వినలేవు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇఫ్ హీ డ్వెల్స్ ఇన్ యూ, దెన్ ఓన్లీ యూ విల్ లిసన్, అదర్వైజ్ యూ కాంట్. వినలేవు. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. సెలైను మనిషి నరానికి ఎక్కుద్దా, చెట్టు కొమ్మకి ఎక్కుద్దా? నాకు తెలియక అడుగుతున్నాలే. ఏంటో నరానికి ఎక్కుద్ది. అలాగే దేవుని వాక్యం చెవులున్నవాడికే ఎక్కుతుంది, మనసున్నవాడికి అర్థమవుతుంది, ఆత్మ ఉన్నవాడికే ఎక్కుతుంది. అది లేనాడికి ఎక్కదు. అదంతా తోలుబొమ్మల ఆటలాగా ఉంటుంది. అర్థమవుతుందా? ప్రియులారా, ఈరోజు నేను ఈ విషయాల గురించి కొంచెం వివరణ ఇచ్చి నా సందేశాన్ని ముగిస్తాను. రండి. రెండవది అభిశంసన. దీంట్లో 2 పార్ట్స్ మీకు కనపడుతున్నాయి. గాడ్స్ ఇవాల్యుయేషన్ అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్. అంటే దేవుని పరీక్ష 2 స్వంత పరీక్ష. దేవుడు పరీక్షించి, దేవుడు ఎక్స్రే తీసి, దేవుడు స్కాన్ చేసి 5 పరీక్షలు చెప్పాడు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళగాళ్ళు కూడా పరీక్షలు చేసుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో కుడి పక్క ఉంది, దేవుడు ఏమనుకుంటున్నాడో ఆ పక్క ఉంది. దేవుడు ఏమంటున్నాడు? దౌర్భాగ్యుడవ అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? దిక్కుమాలినవాడు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ఇక్కడ దౌర్భాగ్యుడు అన్నదానికి కొంచెం వివరణ చెప్తాను, వినండి. 3 పదాలు చెప్తాను.
మొదటిది సౌభాగ్యుడు, రెండవది అభాగ్యుడు, మూడవది దౌర్భాగ్యుడు. మొదటిది ఏంటిది? సౌభాగ్యుడు. అంటే కొంచెం అర్థం అవటానికి ఒక ఆయన చలోక్తిగా ఇలా చెప్పారు, బాగా అనిపించింది నాకు. వర్షం వస్తుంది, ఒక ఆయన వర్షంలో గొడుగేసుకొని వెళ్ళాడు, తడవలేదు, అతన్ని సౌభాగ్యుడు అంటారు. ఇంకొక ఆయన వర్షంలో వెళ్తున్నాడు, గొడుగు లేదు, తడుస్తూ ఉన్నాడు, అతన్ని అభాగ్యుడు అంటారు. ఇంకొకడు సంకలో గొడుగు పెట్టుకొని వర్షంలో తడుస్తున్నాడు, చెప్పండి, ఆయన దౌర్భాగ్యుడు అంటారు. లౌదికీయ సంఘం పరిస్థితి అదనమాట. సంకలో గొడుగు పెట్టుకొని తడుస్తున్నారు వాళ్ళు, అందుకే నువ్వు దౌర్భాగ్యుడవు అంటున్నాడు. టెరిబుల్ వర్డ్. ఒక సంఘానికి, ఆయన ప్రేమించే సంఘానికి ఆయననే మాట, యు ఆర్ రిచెడ్. ఇంగ్లీష్లో వాడిన పదం దౌర్భాగ్యుడు. ఒక ఆయన గుండె ఆసుపత్రిలో పనిచేసే ఆయన గుండె నొప్పి వచ్చి చచ్చిపోయాడు. పనిచేసేది అక్కడ గుండె ఆసుపత్రిలో. ఇంకా విచిత్రమైన సంగతి చెప్పనా, జేబులో సార్బిట్రేట్ ట్యాబ్లెట్ కూడా పెట్టుకొని చచ్చిపోయాడు. సార్బిట్రేట్ అంటే తెలుసా? గుండె నొప్పి రాగానే నాలుగు కింద పెట్టుకుంటారు. వాళ్ళని ఏమంటారు? దౌర్భాగ్యులు అంటారు. అంటే అన్నీ అందుబాటులో ఉన్న చెడిపోయేవాళ్ళు. దేవుడు ఒక సంఘానికి కావలసిన వనరులన్నీ ఇచ్చాడు, దౌర్భాగ్యుడు అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు? దిక్కుమాలినవాడు అంటున్నాడు. దిక్కుమాలినాడు అంటే, దిక్కుమాలినవాడు అంటే ఎవరు ఆదరించేవాళ్ళు, మిజరబుల్ అని ఉంది. దిక్కుమాలిన వాడంటే అర్థం మళ్ళీ ఇందులో 3. దిక్కున్నవాళ్ళు, నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటారు, విన్నారా? 2, దిక్కులేనివాడు అంటే పాపం ఎవరూ లేరు. దిక్కుమాలినోడు అంటే అన్నీ ఉన్నా ఎవడూ లేనట్టు బతికేవాడు. లౌదికీయ సంఘం పరిస్థితి అది. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, తర్వాత దరిద్రుడవు. ప్రియులారా, నేను ఈ ఆఖరి 3 పదాల మీద కొంత మీకు ధ్యానం అందించాలని కోరుతున్నాను. దరిద్రుడవు. ఎందుకు ప్రభు ఆ మాట అన్నాడంటే, లౌదికీయ పట్టణంలో దాని గురించిన వివరాలు కొన్ని చెప్పాను పోయిన వారం. పొరపాటున మీకు గుర్తుంటే ఇప్పుడు నేను చెప్పేది అవునండి అని గుర్తొస్తుంది, లేకపోతే లేదండి అని అన్నట్టు చూస్తుంటారు. ఆ పట్టణంలో బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఉంది. చాలామంది లోన్ తీసుకోవడానికి, అప్పులు తెచ్చుకోవడానికి లౌదికీయ పట్టణానికి వచ్చేవాళ్ళు, బ్యాంకులు ఉన్న కారణాన్ని బట్టి. ఆ పట్టణం అనుకుంటుంది, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మేమే బ్యాంకింగ్ వ్యవస్థ అందించేది, అందరికీ మేమే డబ్బులు ఇస్తున్నాం, మేము ధనవంతులం అనుకుంటున్నారు. అది వాళ్ళ ఎవాల్యుయేషన్. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా దృష్టిలో నువ్వు దరిద్రుడురా. లోకానికి బతకడానికి, లోకంలో బతకడానికి డబ్బులు ఉన్నాయి నీ దగ్గర, పరలోకానికి సరిపోయే డబ్బు నీ దగ్గర లేదు. ఈరోజు నేను ఈ దరిద్రత గురించి, ఆత్మీయ దరిద్రత గురించి చెప్తాను. కొన్ని మాటలు జాగ్రత్తగా వినండి. ఒక 3 లేక 4 మాటలు చెప్తాను. ఒక వ్యక్తి ఆత్మీయంగా దరిద్రుడు అని ఎప్పుడు అనొచ్చు? నా సొంత వ్యాఖ్యానం కాదు, వాక్యంలో ఉన్న వ్యాఖ్యానాన్నే చెప్తాను. రండి, లూకా సువార్త 12వ అధ్యాయం 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు. అంటే దేవుని దృష్టిలో ఇక్కడ ధనవంతుడు ఉపమానాన్ని గురించి
అతని గురించి మాట్లాడుతూ ప్రభు ఇలాగన్నాడు. అంటే దేవుడు లేకుండా ధనవంతుడయ్యేవాడు ఆత్మీయంగా ఎవరు? దరిద్రుడు. ఇఫ్ ఏ గాడ్లెస్ పర్సన్ ఈజ్ ఏ పూర్ పర్సన్, దేవుడు లేకుండా బతికేవాడు దరిద్రుడు. ఈరోజు మీకు బంగ్లా ఉండొచ్చు, కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఉండొచ్చు, దేవుడు లేకపోతే నువ్వు దరిద్రుడు. అందుకనే విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పదో ఎరిగితివా అనే పాటలో ఆఖరి చరణం, యేసు లేకయే ధనము కలిగిన ఓయి అది దరిద్రుండా అని ఉంది. మరీ ఎదురుపెట్టి తిట్టినట్టు ఉండదని అభాగ్యుండా అని మార్చారు. నిజానికి రాసింది భిక్షాలు గారు దరిద్రుండా అని. యేసు లేకుండా బతికేవాడు, రక్షణ లేకుండా బతికేవాడు దేవుని దృష్టిలో ఒక దరిద్రుడు. అంతకంటే మంచి పదం లేదు. ఏ పర్సన్ హూ లివ్స్ వితౌట్ గాడ్ ఈజ్ ఎ పూర్ పర్సన్, దరిద్రుడు. సోదరులారా, ఇది మొదటిది. రెండవది చెబుతాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుండి 24 వచనాల వరకు మీరు చదివితే అందులో తప్పిపోయిన కుమారులు ఇద్దరు కనబడతారు. నిజానికి దానికి ఆ పాసేజ్కి పెట్టిన పేరు ఏంటంటే తప్పిపోయిన కుమారుడు అని. కానీ దానికి పెట్టాల్సిన పేరు ఏంటంటే తప్పిపోయిన కుమారుళ్ళు అని. ఎందుకంటే ఒకడు బయటికి వెళ్ళి తప్పిపోయాడు, ఒకడు ఇంట్లో ఉండి తప్పిపోయాడు. బయటికి వెళ్ళి తప్పిపోయినాడు బాహ్యంగా కనపడుతున్నాడు, ఇంట్లో ఉండి తప్పిపోయినాడు మనస్సు కరడు గట్టుకుపోయి కనపడుతున్నాడు. ఇద్దరు తప్పిపోయారు. ఇంకా చెప్పాలంటే బయటికి వెళ్ళి తప్పిపోయినాడు అన్న బాగుపడ్డాడు, కానీ ఇంట్లో ఉండి తప్పిపోయినోడు బాగుపడ్డట్టు రికార్డు లేదు. అది సడన్గా అబ్రప్ట్గా క్లోజ్ అయింది ఆ ఉపమానం. తండ్రి ఒక మాట అనేసి లోనికి వెళ్ళిపోయాడు. వాడు లోనికి వచ్చాడో కూడా లేదు, మనకు తెలియదు. దరిద్రుడు అంటే ఎవరంటే తండ్రికి దూరంగా బతికేవాడు. ఇది రెండవది. ఇది ఆత్మీయ దరిద్రత. పరలోకపు తండ్రికి దూరంగా బ్రతకటం, ఆయనతో సంబంధం లేకుండా బతకటం, ఇది రెండవది. మూడవది చెబుతాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుండి 5 వచనాల వరకు. చూచి పశ్చాత్తాపడి చెప్పగా పారవేసి పోయి ఉరి పెట్టుకొనేను. దాని కంటిన్యూషను తర్వాత మీరు చదువుకోండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 17 నుండి 19 వచనాల వరకు ఉంటుంది. అంటే ఆ పొలాన్ని కొన్నాడు. ఆ పొలంకు వెళ్ళి ఆ పొలం ఏ డబ్బులతో కొన్నాడు? యేసు ప్రభుని నమ్ముకున్న డబ్బులతో కొన్నాడు. పంట వేసుకోవడానికి కొన్న పొలం పాతి పెట్టడానికి పనికొచ్చింది. అంటే మూడవ దరిద్రుడు ఎవరంటే యేసు ప్రభువుని అమ్ముకునేవాడు. ప్రియులారా, సర్టిఫికేట్ కోసం అమ్ముకునేవాళ్ళు కొందరు, ఉద్యోగం కోసం అమ్ముకునేవాళ్ళు కొందరు, ఆస్తి కోసం అమ్ముకునేవాళ్ళు కొందరు. ఎందుకు అమ్ముకుంటారో నాకు తెలియదు. మొత్తానికి యోధ బాగుపడడానికి అమ్ముకొని చెడిపోయాడు. ఇది మూడవ దరిద్రత. ప్రియులారా, ఈ దరిద్రమైన జీవితం, ఇంకా రక్షణ లేకుండా దేవునికి దూరంగా బ్రతుకుతున్న ప్రియ సోదరులారా, ఇది ఆత్మీయమైన దరిద్రం. దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలని కోరుతున్నాడు. ఆయన దృష్టిలో ఐశ్వర్యం ఏంటంటే ఆత్మీయ ఐశ్వర్యమే అసలైన ఐశ్వర్యం. అందుకే పౌలు
కొరింథీయులకు రాస్తూ ఈ మాట అన్నాడు, ఈ మంటి ఘటములలో తన మహిమైశ్వర్యమును ఆయన కుమ్మరించాడు, ఆయన పోశాడు. మహిమైశ్వర్యం అది మనలో ఉండడం, అది గొప్ప భాగ్యం. మనం పేదవాళ్ళం కావచ్చు, గంజి తాగొచ్చు, పూరి గుడిసెల్లో ఉండొచ్చు, అద్దె ఇళ్లల్లో ఉండొచ్చు, నో ప్రాబ్లం. దేవునిలో ఉంటే అదే ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం మనలో లేకపోతే మనం ఎవరు? దరిద్రులం. సో ఆత్మీయ దరిద్రత అంటే అది. తర్వాత మరొకటి మనం చూస్తే ఈ ఆత్మీయమైన ఐశ్వర్యం అంటే ఏంటో ఒక 3 మాటలు చెప్తాను రండి. మొట్టమొదటిది లూకాసు వార్త 12వ అధ్యాయం 33వ వచనానికి రండి. ఆత్మీయమైన ఐశ్వర్యం అంటే ఈ ఐశ్వర్యం మీ దగ్గర ఉందా లేదా, మన దగ్గర ఉందా లేదా పరీక్షించుకుందాం. 12:33 అమ్మి ఏందనం? పరలోకమందు అక్షయమైన ధనం. ఏది సంపాదించుకోవాలంటే ముందేం చేయాలి? దానికి ముందున్నది మాట చెప్పండి. అమ్మి అంటే నువ్వు భూలోకములో ఎంత ఖర్చు పెడతావో దేవుని కోసం, ప్రజల కోసం, ఆత్మల కోసం, అది పరలోకములో నీ పేరట డిపాజిట్ అవుతుంది. దానికి యేసు ప్రభు పెట్టిన పేరేంటి? అక్కడున్న పేరు అడుగుతున్నాను నేను. అక్షయమైన ధనం. అందరూ చెప్పండి, అక్షయమైన ధనం. అక్షయమైన ధనం అంటే క్షయంగాని ధనం. మనం ఈట్ స్ట్రీట్కి వెళ్ళి కడుపు నిండా తిన్నాం, ఆ డబ్బులు ఎక్కడ డిపాజిట్ అవుతాయి? పరలోకంలోనా? అదే ఈట్ స్ట్రీట్కి వెళ్ళి కొంతమంది పేదవాళ్ళకి అన్నం పెట్టాం, ఎక్కడ డిపాజిట్ అవుతాయి చెప్పండి? పరలోకంలో. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఐసిఐసి బ్యాంకులో వేశారు, ఎక్కడ డిపాజిట్ అవుతాయి? మీ బ్యాంకులోనే, మీ దగ్గరే ఉంటాయి. అదే మీ డబ్బులు తీసుకొచ్చి వనంలో దేవుని పని జరగడానికి ఇచ్చారు, ఎక్కడ డిపాజిట్ అవుతాయి చెప్పండి? పరలోకంలో. మీ డబ్బులు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి నాకు తెలియదు, మీకే తెలుసు. అక్షయమైన ధనం. ధనం 2 రకాలు, క్షయమయ్యేది, అక్షయమయ్యేది. భూలోకములో ఉన్నది నీ స్వార్థం కొరకు వాడుకునేది, నీ సౌకర్యాల కొరకు వాడుకునేది మొత్తం క్షయమైపోయేది. కానీ దేవుని మహిమ కొరకు, సంఘం యొక్క క్షేమం కొరకు, ప్రజల మేలు కొరకు వాడేది అక్షయమైనది. ఏ డిపాజిట్ ఎక్కువ ఉంది మీకు? మాకు నరాల్లో కాల్షియం డిపాజిట్ ఎక్కువైందండి అంటారా? కాల్షియం డిపాజిట్ ఎక్కువైతే అయ్యే బ్లాకులు అయ్యేది గుండెలకి. సోదరులారా, క్యాష్ డిపాజిట్ భూలోకములు ఎక్కువ, పరలోకములు ఎక్కువ. అది అక్షయమైన ధనం, అది ఆత్మీయమైన ఐశ్వర్యం. 2వ కోణం చెప్తాను రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:19. వాస్తవమైన జీవం సంపాదించుకొని నిమిత్తము వేసుకొనొచ్చు. ఏ ధనం? పెద్దగా చెప్పండి. సత్క్రియలు. అంటే నీకు డబ్బులు లేకపోతే లేపవచ్చు, మంచి పనులు అనే ధనం. సత్క్రియలు అంటే ఏంటి? మంచి పనులు. మంచి పనులు ఏంటి చెప్పండి? కొన్ని ఆలస్యంగా చర్చికి రావడం, వచ్చి నిద్రపోవడం కదా, అంతేగా. వేరే వాళ్ళ చెప్పులు వేసుకెళ్ళటం, ఇవేగా సత్క్రియలు అంటే. ఏంటి సత్క్రియలు అంటే? ముందు రావడం, పనులు చేయడం, సహాయం చేయడం, ఆదివారం ఎవరైతే రాలేకపోతున్నారో అలాంటి వారికి ప్రయాణాల్లో సహాయపడడం, ఇవి సత్క్రియలు.
అవసరతలో ఉన్న బిడ్డలకు అన్నం పెట్టడం, అవసరాలు తీర్చడం, తల్లిదండ్రులకు కుటుంబాలకు దూరంగా ఉన్న పిల్లలకు ఏదైనా మన వంతులో సహాయం చేయడం, ఇవి సత్క్రియలు. ఇవి చేసేవాళ్ళు దేవుని దృష్టిలో ఎవరు? ధనవంతులు. ఇవి చేయని వాళ్ళు దేవుని దృష్టిలో ఎవరు? చెప్పండి, దరిద్రులు. ఇప్పుడు చెప్పండి, మీరు ధనవంతులా దరిద్రులా? నాకు తెలియదు. ఆత్మీయమైన ఐశ్వర్యం అంటే రెండు చెప్పాను ఇప్పటికీ. మొదటిదేంటి? అక్షయమైన ధనాన్ని కూర్చుకునేవాడు. రెండవదేంటి? సత్క్రియలు. మీరు చేసిన సత్క్రియలు ఒక లిస్ట్ రాయండి, చూద్దాం. లిస్ట్ రాయండి. సత్క్రియలైన ధనం అక్కడ కూర్చోవాలి. అది కదలంది, స్థిరమైనది. మూడవది చెబుతాను, రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. హీబ్రూస్ 11:24. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే, ఇక్కడ రెండింటిని పోల్చాడు కదా, గుర్తుందా? ధనము, నింద. మళ్ళీ చెప్పండి, ధనము, నింద. ఒక పక్క ఏముంది? ఐగుప్తు ధనం. యువతల వైపు ఉంది క్రీస్తు విషయమైన నింద. ఇటు ధనం ఉంది, ఇటు నింద ఉంది. అంటే ధనాన్ని కోరుకోకుండా ఏం కోరుకున్నాడు? యేసు ప్రభు కోసం నింద పొందడానికి పూనుకున్నాడు. నేను డిగ్రీ చదివేటప్పుడు వయలిన్ కూడా నేర్చుకుందామని మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళాను. ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఫస్ట్ వచ్చాను. అయితే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వయలిన్ వాయించేటప్పుడు వాళ్ళు అలంకారాలు చెబితే నేను ఓ 10 క్లాసుల ముందు పాటలు వేసేవాడిని. ఎవరు లేనప్పుడు. ఉన్నప్పుడు అందరూ అలంకారాలు ప్లే చేసేవాడిని. ఒకరోజు మా వెనకాల మా ఫ్రెండ్స్ వచ్చి, అరే మీరు భలే వేస్తున్నారండి, ఇది పలానా రాగం అండి, ఇది పలానా సినిమాలో ఉంటుందండి అని అన్నారు. ఓ నాకు తెలియదండి అన్న. తెలీదా? మీరు సినిమా చూడలేదా? చూడలేదండి అన్న. అసలు సినిమాలు చూడరా మీరు? చూడండి అని. ఏమండి అంటే, నేను ఇప్పుడు దాకా 3 సినిమాలు చూశానండి. 2వ తరగతిలో 10 కమాండ్మెంట్స్ చూశాను, 4వ తరగతిలో కరుణామయుడు చూశాను, 6వ తరగతిలో జంతు ప్రపంచం చూశాను, 3 సార్లు వెళ్ళాను హాల్లోకి అని. ఆయన అంటాడు, ఇలాంటి అడవి జంతువులు ఇంకా బతికే ఉన్నాయండి అన్నాడు. ఏది? సినిమాలు చూడలేదని. అంటే యేసు ప్రభు కోసం ఒక నింద పడినప్పుడు పరలోకంలో మనకేమొస్తుంది? ధనం. ధనం. మోషే అదే కోరుకున్నాడు. ఐగుప్తు ధనము కంటే, ఆ రోజుల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాగరికత ఐగుప్తు నాగరికత. ఐశ్వర్యవంతమైన దేశం ఐగుప్తు. దాంట్లోకి వెళ్తే రాజరికం దొరుకుద్ది, ఐశ్వర్యం దొరుకుద్ది, భోగం దొరుకుద్ది. కానీ మోషే ఏం కోరుకున్నాడు? చెప్పండి చెప్పండి, అక్కడ ఉన్న పదం. క్రీస్తు విషయమైన నింద. ఒక కాలేజీలో స్టూడెంట్ అంటే, అరే ఏంట్రా ఎప్పుడు అలాంటి ఆ ప్యాంటు చొక్కా వేసుకుంటాం, మేము చూడరా, ఇక్కడ ఒక రంధ్రం, ఇక్కడ ఒక రంధ్రం, ఇక్కడ ఒక రంధ్రం, ఇదిగో ఇక్కడ ఒక బొరిక, ఇక్కడ ఒక బొరిక, స్టైల్గా ఉండరా అంటున్నాడు. ఏది వెనకబడికి ముసలాళ్ళకి లాగా అంటున్నాడు. ఆ నింద ఎవరి కోసం చెప్పండి? క్రీస్తు కోసం. పరలోకంలో వీళ్ళకి ఏం కలుగుతుంది? ధనం. ఆత్మీయమైన ఐశ్వర్యం అంటే 3 చెప్పండి. మొదటిది అక్షయమైన ధనం, రెండవది సత్క్రియలనే ధనం, మూడవది క్రీస్తు విషయమైన నింద. నిందలు పడుతున్నారేమైనా? కొంతమంది మాకు దేవుడు అంటే ఇష్టమే కానండి బైబిల్ పట్టుకో రావడానికి సిగ్గండి. యేసు ప్రభు సిగ్గుపడాలి. మహిమాన్వితుడైన ఆయన భూలోకానికి దిగి రావడానికి, మహిమా వస్త్రాలు ధరించిన ఆయన కేవలం ఒక వస్త్రం మాత్రమే కట్టుకొని దిగంబరిగా వేలాడడానికి,
ఆయన సిగ్గుపడాలి. నీ కోసం సిగ్గుపడిన ఆ ప్రభువు కోసం నువ్వు సిగ్గుపడడానికి ఇష్టపడకపోతే నీకు డబ్బులు ఎట్ట దొరుకుతాయి పరలోకంలో? ఐశ్వర్యం అదే చెప్తున్నాడు, నువ్వు నా దృష్టిలో ఎవరివి? దరిద్రుడివి. దరిద్రత ఏంటో చెప్పాను, ఆత్మీయమైన ఐశ్వర్యం ఏంటో చెప్పాను. తర్వాత మాట ఏమన్నాడు? నీవు గుడ్డివాడు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, లవొదికయ సంఘంలో లేక లవొదికయ పట్టణంలో ఆ చుట్టుపక్కల ఉండే మోడల్స్, డిసీజ్డ్ పీపుల్, రోగం కళ్ళ జబ్బు ఉండేవాళ్ళు, మోడల్స్ అంటే తెలుసా? అందగత్తెలు, వాళ్ళందరూ ఈ లవొదికయ పట్టణంలో దొరికే కాటుక కోసం వచ్చేవాళ్ళు. కాటుకకి ఫేమస్ అన్నమాట ఈ లవొదికయ పట్టణం. ఆ కాటుక పెట్టుకుంటే చాలా అందంగా కనపడతారు, అందుకే అక్కడ ఉండే మోడల్స్ ఆ కాటుక పెట్టుకునేవాళ్ళు. రెండోది, కళ్ళ జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా ఆ కాటుక పెట్టేవాళ్ళు. పుసులు కారేవాళ్ళు, నీళ్లు గారేవాళ్ళు, ఆ కాటుక పెట్టేవాళ్ళు. వీళ్ళు ప్రపంచానికి చూడడానికి కాటుక సప్లై చేస్తున్నారు, కానీ వీళ్ళు ఏం కోల్పోయారు? ఆధ్యాత్మిక దృష్టి కోల్పోయారు. స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయ గుడ్డితనం అంటే ఏంటో కొన్ని విషయాలు చెప్తాను రండి. ఆత్మీయ గుడ్డితనం అంటే ఏంటంటే, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 18వ వచనం. వాట్ ఈజ్ స్పిరిచువల్ బ్లైండ్నెస్? కీర్తనలు 119:18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు. వాక్యాన్ని చదివేటప్పుడు నీకు ఆశ్చర్యమైన సంగతులు దొరకట్లేదంటే నువ్వెవరివి? నువ్వు గుడ్డోడివి. వాక్యములో నీకు ఆశ్చర్యమైన సంగతులు దొరకట్లేదంటే యు ఆర్ స్పిరిచువల్లీ బ్లైండ్. బైబిలు ఒక కథల పుస్తకంలాగా, ఒక నవల్లాగా చదివేసి ఏం అర్థం కావట్లేదండి అని అంటున్నావంటే యు ఆర్ బ్లైండ్ స్పిరిచువల్లీ. అక్షరార్థంగా నీ దృష్టి 20/20 కావచ్చు, కానీ దేవుని దృష్టిలో నీ దృష్టి 0/20. స్పిరిచువల్ బ్లైండ్, అది మొదటిది. ప్రియులారా, ఈ ఆత్మీయమైన గుడ్డితనం, వాక్యం వింటారు అర్థం కాదు, వాక్యం చదువుతారు అర్థం కాదు. వాక్యం అర్థం కాదు వాళ్ళకి. వాక్యం చదువుతాను ఉంటారు. పొద్దుటే లేచి చదువుకున్నావా అంటే చదువుకున్నాను సార్. ఏం చదువుకున్నావు? యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. చదువుకున్నాను సార్, క్వైట్ టైం అయిపోయింది. సరే, అందులో ఏం చదివావు? అదే అండి 23వ కీర్తనే చదివాను. అదేనయ్యా, ఏమర్థమైందంటే అదే అండి యెహోవా కాపరి. ఇంకా అంతకు మించి ఏం చెప్పలేరు వాళ్ళు. ఎందుకంటే వాటిల్లో ఆశ్చర్యమైన సంగతి వాళ్ళకేం కనపడలా, నార్మల్గా చదివారు. అదే ఆత్మీయమైన గుడ్డితనం. ఒక వాక్యం చదివినప్పుడు నీ కళ్ళు వెలగాలి, ఒక వాక్యం విన్నప్పుడు నీ కళ్ళు వెలగాలి. వెలుగుతున్నాయా? లేకపోతే మొక్కుబడిగా చదువుతున్నారా? ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూడనాడే గుడ్డోడైతే అసలు వాక్యాన్నే చూడనాడు ఎవరు? వాడు నడ్డోడు. నడ్డోడే నిలబడతాడు, గడికేం కనపడతాయి. నడ్డోడికి అసలు సంగతులే కనపడవు, గుడ్డోడికి అసలు సంగతులే దొరకవు. వాక్యం చదువుతూనే ఉంటారు. అర్థమవుతుందా? స్పిరిచువల్ బ్లైండ్నెస్. వాక్యంలో ప్రసంగం అయ్యాక దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడండి. వాక్యం అంటే 2 రకాలు.
నీకు చదివేటప్పుడైనా అర్థం అవ్వాలి, వినేటప్పుడైనా అర్థం అవ్వాలి. ఏది అర్థం కావట్లేదంటే నువ్వు ఆత్మీయమైన గుడ్డివాడివి, గుడ్డిదానివని. శిష్యులు ఎమ్మాయి మార్గంలో నడుస్తూ ఉండగా ప్రభు వారితో నడిచి ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తలు చెప్పిన మాటలు వివరించి చెప్పగా వారి కన్నులు తెరవబడెను. అంటే వాళ్ళకి చదివిని గుర్తులేదు, కానీ కనీసం వివరించినప్పుడు అర్థమైంది. కాబట్టి వాక్యం మనలో ఆ కనువిప్పు కలుగ చేయనప్పుడు మనం ఎవరో గుడ్డోళ్ళం. చదివేటప్పుడైనా తెలియాలి, లేకపోతే వినేటప్పుడైనా తెలియాలి. ఏదీ తెలియకపోతే స్పిరిచువల్లీ బ్లైండ్. ఇది మొదటిది. రెండవది చెబుతాను రండి. ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలోనే ఆధ్యాత్మిక స్థితిని ఎరగకపోవడమే గుడ్డితనం. నాట్ రికగ్నైజింగ్ సెల్ఫ్ స్పిరిచువల్ కండిషన్. తన ఆత్మీయమైన స్థితిని ఎరగకపోవడం, ఆత్మీయంగా నేను ఎట్లున్నాను అని తెలియకపోవడమే గుడ్డితనం. ఇలాంటి వాళ్ళకే లోకంలో ఒక పేరు పెట్టారు, గురిగింజలని. ఏంటది? గురిగింజలు. ఎందుకన్నారు గురిగింజలని? ఏమండి, వరిగింజలు ఆహారానికి పనికొస్తాయి, కానీ గురిగింజలు గురిగింజలని ఎందుకన్నారు? అదా కిందున్న నలుగు దానికి అర్థం కాదు. నువ్వు ఆత్మీయంగా విశ్వాసివైతే నీ కళ్ళు బాగా పనిచేస్తూ ఉంటే నీ లోపాలు నీకు అర్థం అవ్వాలి. ఇదే అర్థం కాకపోతే యు ఆర్ స్పిరిచువల్లీ బ్లైండ్. నీ లోపాలు నీకు అర్థమవుతున్నాయా? తన లోపములు కనుగొనవాడు, గ్రహించగలవాడెవడు? దేవా, నాలో ఇంకేమైనా లోపాలు ఉన్నాయేమో, నువ్వు అన్నీ చూస్తున్నావు, ఇంకేదన్నా ఉంటే తెలియచేయి ప్రభువా. నా లోపం నాకు తెలుసు, నా పాపం నా ఎదుట ఉంది. ఎవరా మాట అంది? దావీదు. నా పాపం నాకు తెలుసు ప్రభువా. తన ఆత్మీయ స్థితిని ఎరగకపోవడం గుడ్డివాళ్ళు. ఇది రెండవది. అర్థమవుతుందా? 2 చెప్పాను, మూడవది చెబుతాను రండి. ఆత్మీయ ప్రాధాన్యతలు ఎరగకపోవటం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నాట్ నోయింగ్ స్పిరిచువల్ ప్రయారిటీస్. ఏవి? ఆ పైన చదివితే తెలుస్తుంది. చదవండి. ఏవవి? ముందు నుంచి చదివితే గలవారై. ఏంటది? మళ్ళీ చెప్పండి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. ఎన్నొచ్చాయి? మళ్ళీ చెప్పండి. విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆశా నిగ్రహం, సహనం, భక్తి, సహోదర ప్రేమ, దయ. ఎన్ని వచ్చాయి? 8. ఈ 8 ఇప్పుడు చదవండి 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు మరిచిపోయి గుడ్డివాడు. ఎవరెవరు? గుడ్డోడు. ఎవరు గుడ్డోడు? ఇప్పుడే చెప్పింది. ఈ లేనాడు, ఇవి లేనాడు ఎవరు? గుడ్డోడు. ఈ 8ని వివరిస్తే చాలా టైం అవుతుంది. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. వాటిల్లో ఒకటి ఆశా నిగ్రహం. ఎస్సీ. ఎస్సీ అంటే షెడ్యూల్ కాస్ట్ కాదు, సెల్ఫ్ కంట్రోల్ అని. సెల్ఫ్ కంట్రోల్ నీకు లేకపోతే నువ్వు గుడ్డివాడివి.
చేతిలో మొబైల్ ఉన్నప్పుడు నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉందా? నువ్వు ఒక్కదానివే ఇంటర్నెట్ ముందు కూర్చున్నప్పుడు, ఎవరు లేనప్పుడు, ఆ ఇంటర్నెట్ స్పీడు 3 జీబీతో ప్రవహించేటప్పుడు సెల్ఫ్ కంట్రోల్ ఉందా? ఏది చూడాలో ఏది చూడకూడదో దేవుని మాట, నీ మనస్సాక్షి మాట నువ్వు వినే తత్వం నీకుందా? అది ఉంటే నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉన్నట్టు. అది ఉంటే నువ్వు కళ్ళున్నవాడివి. అది లేకపోతే నువ్వు దేవుడి దృష్టిలో ఒక గుడ్డోడివి, ఒక గుడ్డిదానివి. నేనంటలేదు ఆ మాట, పేతురు అంటున్నాడు. సెల్ఫ్ కంట్రోల్. కొంతమంది కళ్ళు కంట్రోల్ ఉండదు, మరి కొంతమందికి కడుపు కంట్రోల్ ఉండదు. భోజనానికి వెళ్తే తింటూనే ఉంటారు. మొదటి బంతిలో కూర్చుంటారు, మధ్య బంతిలో కూర్చుని ఒకసారి ఆయన 3 బంతులు వచ్చాడు. ఇందాక చూశాను కదా బ్రదర్ అంటే, ముక్కలు వేయరని ఒక ముక్క కొద్దిగా అన్నం వేయించుకొని ప్లేట్ అక్కడ పడేసి మళ్ళీ కొత్త ప్లేట్ కోసం వస్తున్నాడంటే. సెల్ఫ్ కంట్రోల్ లేని బ్యాచ్. సెల్ఫ్ కంట్రోల్. యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ సెల్ఫ్. సోదరులారా, అర్థమవుతుందా? సెల్ఫ్ కంట్రోల్ లేనాడు దేవుని దృష్టిలో ఎవరు? గుడ్డోడు. ఎన్నయ్యా ఇప్పుడు? 3. 4 చెప్తాను రండి. రోమాపత్రిక 2వ అధ్యాయం. రోమాపత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 19 నుంచి 21 దాకా చదవచ్చు. చదవండి. గలవాడవై ఉండి గుడ్డివాడికి తోవ చూపుతున్నాను. తర్వాత ఈ భాగాలలో నుంచి నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, తనకు తాను బోధించుకోలేనోడు గుడ్డోడు. ఇఫ్ యు డోంట్ ప్రీచ్ టు యువర్ సెల్ఫ్ యు ఆర్ ఎ బ్లైండ్. నేనంటలేదు, పౌలు అంటున్నాడు అన్నమాట. నీ బోధ నిన్ను బాగు చేయకపోతే, నీ ప్రసంగం నీ ప్రవర్తన మార్చకపోతే, నీ వాక్యం నీలో విధేయత చూపకపోతే, దేవుని దృష్టిలో నువ్వు గుడ్డోడివి. ఇతరులకు బోధించు. నీకు బోధించుకోవా? ఇది 4వది. అందుకే తమకు తాము బోధించుకోని బోధకులు బాధకులుగా మిగిలిపోతారు. మళ్ళీ చెప్పండి. తమకు తాము బోధించుకోని బోధకులు బాధకులుగా మిగిలిపోతారు. అందుకే ఒక దైవ సేవకుని నేను ఎరుగుదను. ఆయన ప్రసంగానికి నిలబడేటప్పుడు ఇలాగంటాడు, దేవా, ఈరోజు నేను నీ ప్రజల ముందు నిల్చుంటున్నాను నాయన. మొదటిగా నీ వాక్యం అనే ఖడ్గం నా మీద పడకుండా నా శ్రోతల మీద పడకూడదు నాయన. నీ వాక్యం నన్ను కొయ్యకుండా నా శ్రోతలను కొయ్యకూడదు నాయన. నీ వాక్యం నన్ను బాగు చేయకుండా నా శ్రోతలను బాగు చేయకూడదు నాయన. మొదటిగా నన్ను కొయ్యి ప్రభువా, నన్ను దున్ను ప్రభువా. ఎందుకంటే నీ బోధ ఇక్కడ యెహోవా నిస్సీలో దేవుని కృపను బట్టి కొంతమంది బోధకులు ఉన్నారు. సంతోషం. మీ బోధల ద్వారా వేరే వాళ్ళు కూడా మేలు పొందుతున్నారు, ఆ సంగతులు షేర్ చేస్తున్నారు. ఫైన్. కానీ నా ప్రశ్న ఏంటంటే, నీ బోధ నువ్వు ఏమైతే బోధించావో ఆ విషయంలో నువ్వు సరయ్యావా? అది అవ్వకపోతే దేవుని దృష్టిలో నువ్వెవరివి? ఒక గుడ్డివాడివి, ఒక గుడ్డిదానివి. ఇది స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఎన్నయ్యాయి? 4. 5వ చెప్తాను రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 4:35. 4 నెలలు అయిన తర్వాత చెప్తారు కదా,
కన్నులెత్తి పొలాన్ని చూడండి, కన్నులెత్తి పొలాన్ని చూడండి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చినాయి. నేను చెప్పదలిచిన 5వ మాట ఏంటంటే, ఆత్మల భారం లేనివాడు గుడ్డివాడు. Who does not have the burden for souls is a blind person. ఆత్మల పట్ల భారం లేనాడు గుడ్డాడు. ఒక చిన్న లెక్క చెప్పనా? భారతదేశంలో క్రైస్తవుల శాతం ఎంత? ఏంటంటే అందరూ ఎడ చూస్తున్నారు? 3%. సరే, కాస్త పెరుగుంటే 5% అనుకుందాం. 5% అంటే 100కి ఎన్ని? 5. మరి నమ్మనోళ్ళు ఎంతమంది? ఏంటో 95 మంది. 95 మంది కోసం నీకు ఆలోచన లేకపోతే నువ్వు ఒక గుడ్డోడివి. ఈ 5గురికే బైబిల్ స్టడీలు, ఈ 5గురికే మీటింగులు, ఈ 5గురికే ప్రేమ విందులు, వీళ్ళకే యూత్ మీటింగులు, వీళ్ళకే సండే స్కూలు. మరి 95 మంది సంగతి ఎవరు ఆలోచిస్తారు వాళ్ళ గురించి? దూరం మనం వెళ్ళలేం. నీ స్నేహితుల రూపంలో ఉన్నారుగా నీకు అందుబాటులో, వ్యాపారస్తుల రూపంలో ఉన్నారుగా నీ ఇంటికి వస్తూ, ఆటో డ్రైవర్ల రూపంలో ఉన్నారుగా నువ్వు ప్రయాణం చేస్తూ, నీ ఇరుగు పొరుగు వారిగా ఉన్నారుగా నీ ఉండే స్థలంలో. ఏం శ్రద్ధ తీసుకుంటున్నావు? ఇది లేకుండా నువ్వు బ్రతుకుతున్నావంటే స్పిరిచువల్లీ బ్లైండ్, గుడ్డోడివి. ఇది 5వ గుడ్డితనం. లవొదికయ సంఘంలో ఉన్న సమస్య అదే. స్పిరిచువల్ పావర్టీ అండ్ స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఆధ్యాత్మిక గుడ్డితనం, ఆధ్యాత్మిక దారిద్ర్యం. అంతేకాదు, చివరి మాట, ఆధ్యాత్మిక దిగంబరత్వం, నేకెడ్నెస్, స్పిరిచువల్ నేకెడ్నెస్. ఆధ్యాత్మికంగా నువ్వు దిగంబరుడు అంటున్నాడు. దిగంబరుడు అంటే అర్థం ఏంటి? దిగంబరుడు అంటే అర్థం దిక్కులనే అంబరాలుగా కలిగినవాడు. దిక్కులంటే మీరు బట్టలు వేసుకోకుండా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ 4 కట్టుకుంటే మీరు దిగంబరులు అవుతారు. దిక్కులెన్ని? 4. ఆ దిక్కుల్ని అంబరాలుగా, అంబరం అంటే వస్త్రం, దిక్కులనే అంబరాలుగా ధరించుకునేవాడు దిగంబరుడు. అంటే బట్టలు లేనోడు కనిపెట్టింది. అంటే ఆడికి బట్టలు లేవంటే ఏంటిది? ఆడెవడో అన్నాడంట ఇప్పుడు గతంలో, దిగంబరుడు అంటే నాకెందుకురా బట్టలు, అంతా నాదే అన్నాడంట. అంతా నాదే అంటే, అంతా అంటే ఏంట్రా? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అంతా నాదే అన్నాడు. అంటే ఏంట్రా బట్టలు వేసుకోమంటే దిక్కుల సంగతి చెబుతున్నావు అని అంటే, అవునయ్యా దిక్కులన్నీ నాయే, నాకు బట్టలు ఎందుకు అన్నాడు. అప్పుడు పుట్టిందనమాట ఆ పదం దిగంబరుడు అని. అరే వీడికి బట్టలు వద్దురా, దిక్కులే బట్టలు వీడికి. అప్పుడు వచ్చింది దిగంబరుడు అని. ఈ దిగంబరుడు అంటే స్పిరిచువల్ నేకెడ్నెస్, ఆత్మీయమైన వస్త్రాలు లేకపోతే. బైబిల్లో కొన్ని వస్త్రాలు ఉన్నాయి, అవి నేను అన్నీ చెప్పలేను, మీరు వ్యక్తిగతంగా ధ్యానం చేయండి. స్తుతి వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, నీతి వస్త్రం, రక్షణ వస్త్రం, చాలా ఉన్నాయి. అందులో ఒకటి చెప్తాను ఈరోజు అవసరం కాబట్టి. రండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం, ఎన్నో వచనం? 10వ వచనం చదవండి. ఆయన రక్షణ వస్త్రములను ధరింపజేసిన. 3వ వచనానికి రండి.
ఉమ్, ఉమ్, ఉమ్. ఏ వస్త్రం? దేవుడికి ఈ రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, ఇదంతా మళ్ళీ ఒక పెద్ద టాపిక్. మీరు తర్వాత చదువుకోండి. నేను ఈరోజు ఒక్కటే చెప్తాను. స్తుతి వస్త్రం 3వ వచనంలో మీరు చదివారు. స్తుతి వస్త్రం. నోరు తెరిచి నువ్వు పాట పాడలేదనుకో, నోరు తెరిచి నువ్వు స్తోత్రాలు చెల్లించట్లేదనుకో, దేవుని దృష్టిలో నువ్వెవరివి? పెద్ద డిఎస్ అన్నమాట. డిఎస్ అంటే దిగంబర స్వామి. నోరు తెరిచి స్తోత్రాలు చెల్లించునోడు దిగంబర స్వామి. దిగంబర స్వామి, దిగంబరుడు, దిక్కులనే వస్త్రాలుగా కలిగినాడు. కొంతమంది రక్షించబడి మూతికి ప్లాస్టర్ వేసుకుంటారు. బట్టలు మాత్రం ఏమా స్టైల్గా ఉంటాయి, మ్యాచింగ్ ఉంటుంది. పాట పాడరు, స్తోత్రాలు చెప్పరు. అది దేవుడి దృష్టిలో ఎట్లుంటాడు చెప్పండి? దిగంబరుడు. దిగంబరుడు, మొండి మూలవుడు. ఒక్కసారే నీ వస్త్రాలన్నీ పీకి పెడితే సమాజం ముందు ఎలా ఉంటావు? సిగ్గుతో బిక్క చచ్చిపో. దేవుడి దృష్టిలో నువ్వు అలా కనపడుతున్నావు. స్తోత్రాలు చెల్లించిన వాడు, పాట పాడనివాడు, ప్రభువుని మహిమపరచనివాడు, స్తుతి వస్త్రం లేనాడు దేవుని దృష్టిలో ఎవరు? దిగంబరుడు. ఆ దిగంబరత్వమే ఉంది వాళ్ళకి. ఈ లవొదికయ సంఘానికి ప్రభు ఆ మాట చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, చాలామంది చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ ఉండే ఉన్ని వస్త్ర పరిశ్రమ కోసం బట్టలు కొనుక్కోవడానికి లవొదికయకు వస్తారట. వీళ్ళందరికీ బట్టలు సప్లై చేస్తున్నారు, వీళ్ళకి మాత్రం చెప్పండి బట్టలు లేవు. చెప్పులు కుట్టేవాడికి చెప్పులు కొదువ, మాంసం అమ్మేవాడికి మాంసం కొదువ, డాక్టర్కి వైద్యం కొదువ, ఈ బట్టలు అమ్మేవాడికి బట్టలు కొదువ. అందుకే అంటున్నాడేమని? నీవు దిగంబరుడవు. ఆలోచించి, దేవుడు నిన్ను చూసినప్పుడు నీ వస్త్రాలు ఆయన కనపడుతున్నాయా? దేవుడి దృష్టిలో, మనుషుల దృష్టిలో నీ బట్టలు బాగున్నాయి అన్నా, ఈ డ్రెస్ భలే ఉందన్నా, ఈ షర్ట్ భలే ఉందన్నా, సూపర్గా ఉందన్నా అని అంటున్నారు. ఫైన్. దేవుడు కూడా నీ బట్టలు బాగున్నాయి అని అంటున్నాడా? ఆలోచిద్దాం. అలా లేకపోతే దేవుని దృష్టిలో ఎవరివి? దిగంబరుడు. చివరిగా ఈ సంఘానికి ప్రభు ఇచ్చే ఆహ్వానం ఏంటో తెలుసా? అయినా నేను తలుపు దగ్గర నిల్చుండి తడుతున్నాను. 18వ శతాబ్దంలో, అనగా 18వ శతాబ్దంలో విలియం హోల్మన్ హంట్ అనే ఆయన పెయింటర్, ఆయన వేసిన చిత్రానికి ప్రైజ్ వచ్చింది. ఆ పెయింట్ కనపడుతుంది ఇక్కడ, ఇదే ఆయన వేసింది. ముగ్గురు జడ్జిలు దీన్ని సెలెక్ట్ చేశారు. ముగ్గురు 10/10 ఇచ్చారు, ఒక జడ్జి 7/10 ఇచ్చారు. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకునేప్పుడు, సార్ మీరు ఎందుకు ఇచ్చారు అని మాట్లాడుకుంటూ ఉండగా, అడుగుదాం ఆయన్ని అని పిలిచారు. హోల్మన్ హంట్ని పిలిచి, ఇదంతా బాగానే వేశావు, కాకపోతే తలుపు వేసినప్పుడు గడి పెట్టాలి కదా, గడి ఎందుకు పెట్టలేదు అని అంటే, హోల్మన్ హంట్ ఇచ్చిన జవాబు ఏంటంటే, సార్ మీరు నాకు వేయమని చెప్పింది ఇంటి తలుపు కాదు సార్, హృదయం అనే తలుపు. ఇంటి తలుపుకి గొళ్ళెం బయట ఉంటుంది సార్, హృదయం అనే తలుపుకి గొళ్ళెం లోపల ఉంటుంది సార్. అంటే బయటకుంటే ప్రభువే తీసుకొని వస్తాడు సార్, తట్టేది ఎందుకంటే ఆడు లోపలేసుకున్నాడు. లోపలేసుకున్న వాడిని ప్రభు బలవంతం చేయట్లా. ఇదే
నువ్వేదైనా చూడాలంటే నీ కళ్ళకి ఇష్టం ఉండాలి. నువ్వేదైనా తినాలంటే నీ నోటికి ఇష్టం ఉండాలి. ఎవరినైనా ఆహ్వానించాలంటే నీ హృదయం అనే తలుపు తీయాలి. అది లేకుండా అవదు. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటుండగా నీ బయట ఆ బొమ్మ చూసినప్పుడు ఏమర్థమవుతుంది? చుట్టుపక్కల ఆ పెరిగిపోయిన వేశాడు చూసారా, అంటే చాలా కాలంగా తలుపు మూసే ఉంది. అది ఆర్టిస్టు తన సందేశం అంతా అందులో పెట్టేశాడు. చూడండి, ముళ్ళు పెరిగిపోయాయి, వాడట్లేదు దాన్ని. అందుకే రావెన్ హిల్ దైవజనుడు అన్నాడు, నేటి క్రైస్తవ సంఘానికి, ఆధునిక విశ్వాసులకి దేవుడు లేకుండా బతకటం అలవాటైపోయిందట. గాడ్లెస్ క్రిస్టియానిటీ, క్రైస్ట్లెస్ క్రిస్టియానిటీ అలవాటైపోయింది. దేవుడు లేకుండా బతికేస్తున్నారు. అందుకే ఇప్పుడైనా నేను తలుపు తడుతున్నాను. ఎవడైనా తలుపు తీస్తే లోపలికి వస్తాను. ఈరోజు తలుపు తీస్తే ఆయన చెప్పేది అదే, లోపలికి వస్తాను. నేను లోపలికి వస్తే 2 జరుగుతాయి. ఏంటది? భోజనం చేస్తాను. 2 జయించేవాడికి సింహాసనం మీద కూర్చొనిస్తాను. అక్కడ 2 ఆధిక్యతలు ఏంటో తెలుసా? 1 సహవాసం, 2 సింహాసనం. ఏంటి చెప్పండి? సహవాసం, సింహాసనం. ఇష్టపడినోడికే, ఇష్టపడినోడికి లేదు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్, God will have fellowship. If you are not willing, God will disconnect with you. అదే చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలను మన హృదయంలో ఉంచుకొని దేవునికి మన జీవితంలో కనపడే లోపములు మనకు అవి సౌఖ్యాలుగా కనపడుతున్నాయా? ఆలోచించుదాం. దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. నువ్వు ఇష్టపడితేనే వస్తాడు ఆయన. తలుపు దగ్గర నిల్చుండి తడతన్నానన్నాడు, నెడతన్నాననలేదు. మర్యాద కలిగిన దేవుడు, నీ ఇష్టాన్ని కోరే దేవుడు. లోబడతావా? మేలు పొందుతావు. లోబడవా? దేవునితో డిస్కనెక్ట్ అయిపోతావు. మనందరి పక్షంగా ప్రభాకర్ అన్న ప్రార్థన చేస్తుండగా మనం ఏకీభవించుదాం. మనకి మహిమ తీసుకొచ్చుకున్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంత మాత్రమే కాదు నాయన, మీ దాసుని మీ పక్షం నిలబెట్టుకొని నాయన తండ్రి, మా అందరితో మీరు మాట్లాడిన మీ లేఖనం బట్టి, మీ మాటలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అవును ప్రభువా, మా విశ్వాస జీవితంలో నాయన తండ్రి మేము అర్థమైనటువంటి నాయన తండ్రి గ్రుడ్డితనము నాయన తండ్రి ఉన్నామో నీ మాటల ద్వారా తెలుసుకొని నాయన తండ్రి మమ్మల్ని మేము హెచ్చరింపబడి నాయన తండ్రి మమ్మల్ని మేము సరిదిద్దుకొని నాయన తండ్రి మీ యందు సహవాసము, మీ సింహాసనమందు నాయన మాకు సింహాసనములు పొందటానికి మేము నాయన తండ్రి అందుకు ప్రయాసపడటానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఇంతవరకు మీ దాసుని మీ పక్షం నిలబెట్టుకొని మాట్లాడిన మీ మాటలన్నింటిని బట్టి ప్రతి ఒక్కరితో హెచ్చరికగాను గద్దింపుగాను మీరు మాకు దయచేసినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన నిలబడ్డ మీ దాసుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయా తండ్రి, మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి మాకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన చేరి వచ్చిన వారందరిని బట్టి పేరు పేరున మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అయా క్షేమంగా తీసుకొచ్చారు, మరలా తిరిగి నాయన వారి వారి గృహాలకు తండ్రి వెళ్తూ ఉండగా క్షేమంగా నాయన తండ్రి వారందరినీ నాయన తండ్రి వారి వారి గృహాలకు క్షేమంగా చేర్చండి. మీరు ఇచ్చిన ఈ సమయమును బట్టి, మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశమును బట్టి
కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మేమందరం మరొకసారి నాయన తండ్రి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి గణపరిచే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని ఆదరణ మనతో ఉండి ఆయన రాకడ కొరకు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘముగా మనలను సిద్ధపరిచి నడిపించునుగాక. వందనాలు. సెలవు తీసుకుందాం.